అండి అందరికి నమస్తే. గ్రహణం విడిచిపోయింది కదండి, దేవుడి పటాలు శుభ్రం చేసుకుందాం అని చెప్పి శుభ్రం చేస్తున్నాము అన్నీ. మాదైతే చిన్న ఇల్లు అండి. ఏదో అంటారుగా, చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి అని. మాకు చిన్న ఇల్లేనండి. ఇదే మా బెడ్రూము, ఇదే మా హాలు, ఇదే మా దేవుడి గూడు. ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం, నలుగురు ఇక్కడే ఉంటామండి. నా పిల్లలతో సహా అందరం మేము ఇలాగే ఉంటాము. ఈ ఇల్లు లేనప్పుడు, నా భర్త చనిపోయినప్పుడు మాకు ఉండటానికి ఇల్లు లేదండి. మేము రెంట్కు ఉండేవాళ్ళము. ఆ రెంట్కుండ అంటే నా భర్త చనిపోయినప్పుడు ఆ రెంట్ వాళ్ళు రానివ్వలేదండి మమ్మల్ని ఇంట్లోకి. నేను నా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను గుళ్ళో 3 నెలలు ఉన్నానండి. అమ్మవారి గుళ్ళో 3 నెలలు ఉండి ఇంటికి వచ్చాను. అప్పుడు రానిచ్చారు మమ్మల్ని రెంట్ వాళ్ళు. అప్పుడు దాకా మమ్మల్ని రానివ్వలేదండి. మా ఆయన కూడా బయటే పండేస్తామన్నారు. కానీ మా అమ్మకి తమ్ముడు నన్ను మేనమామకి ఇచ్చారు. మా అమ్మ ఒప్పుకోలేదు, ఆయన ఇంట్లో బండేసుకుంది. నేనైతే గుళ్ళోనే ఉన్నానండి. మా అమ్మ రమ్మన్నా నేను ఇంటికి వెళ్ళలేదు. 3 నెలలు గుళ్ళోనే ఉన్నాను. గుళ్ళో గడిపి నా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఈ చిన్న ఇల్లైనా సరే నాకు ఒక దేవాలయంతో సమానం అండి. మేము దీంట్లోనే ఉంటాము. ఆ గుడి కూడా చూపిస్తానండి. ఇక్కడే అమ్మవారి గుడి. నేను వీడియో తీసి ఒకరోజు వీడియో పెడతాను. అందుకే ఇల్లు చిన్నదా పెద్దదా కాదండి, మనం చూసుకునే దాన్ని బట్టి, మన మనసుని బట్టి మన ఇల్లు ఉంటుందండి. పెద్ద ఇల్లు అనుకో, దేవుడు కూడా చాలా పెద్దగా ఉంటుంది. మేము ఇదిగో ఇక్కడే పెట్టుకుంటాము, అక్కడే అన్నం గిన్నెలు పెట్టుకుంటాము, ఇక్కడే నలుగురు కూర్చొని తింటాము, అక్కడే పోయి పెట్టుకుంటాం. ఇదే మా చిన్నలు. మేము మధ్యతరగతి వాళ్ళమండి. అది వీడియో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. దేవుడి పటాలు శుభ్రం చేస్తానని. ఉంటానండి, బాయ్.